నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. రోటీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉండే దొండకాయ పప్పు అండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే ఎప్పుడు చేసుకోవాలనిపిస్తుందా. రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుందండి. నేను చేశాను, ఇలా చేసుకొని చూడండి. రెసిపీ మాత్రం సూపర్ వచ్చిందండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకొని హాఫ్ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేసేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలాగే ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ను 1 స్పూన్ వరకు వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దొండకాయ పప్పు అండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రము చాలా బాగుందండి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలని వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పొడుగ్గానైనా కట్ చేసుకోవచ్చు. నేను రౌండ్గా కట్ చేశాను. రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు, పొడుగ్గానైనా కట్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి. రోటీలోకైనా రైస్లోకైనా మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. పెసరపప్పును కడిగి నానబెట్టేసుకొని వేసేసుకోవాలి. 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నాను. మంచిగా కడిగి ఒక 10 నిమిషాల వరకు నానబెట్టాను. 10 నిమిషాల తర్వాత ఇలా వేసేస్తున్నాను. పెసరపప్పును వేసిన తర్వాత మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. పప్పు దొండకాయ లో ఫ్లేమ్లోనే ఉడకాలి. ఉడికిన తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. ఉప్పు కాస్త చూసి వేసేసుకోవాలి. కారము ఉప్పు కలిసేలా మంచిగా కలుపుకోవాలి. టమాటా మంచిగా మగ్గిన తర్వాతనే ఉప్పు కారము వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మూత తీసుకొని ఒక కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుండే దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. నేను చేసిన దొండకాయ కర్రీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను